అంటే వాళ్ళ పట్ల మీరు ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నారు? ఇప్పుడు మాకుండా ఆస్తి అంతా వాళ్ళ చేతిలోనే ఉంది. వాళ్ళు పని చేసినా చేస్తారు. మరి వాళ్ళు పనిచేయని స్థితిలో ఉన్నప్పుడు మేము బ్రహ్మాండం జరుపుకుంటాం. అప్పుడు చూడుతున్నాం వాళ్ళకి ఇప్పుడు బాధ అనిపించదన్నా? ఇప్పుడు వాళ్ళకి బాధ ఉంటుంది. అంటే ఒక బాధ లేకుండా వస్తాను. నాకు లేదు బాధ. ఇప్పుడు ఆగస్టు నాడు చర్చి కానీ బయలుదేరి వస్తున్నాడంటే మధ్యలో బండి మీద ఎట్లా వస్తాడో అని వాడు వచ్చేదాకా మళ్ళీ నాకు ఎట్లా వస్తాడో అనిపిస్తుంది. ఇప్పుడు నా కొడుకు మీద నాకు అంత బెమ ఉంటాయి, నా తల్లిదండ్రులు నా మీద అంత బెమ కలిగి ఉంటారు. కానీ తప్పలేదు కదా, క్రీస్తు సైనికులు కదా మనం. అంటే అంతమంది ఆడపిల్లలు ఒక మగ సంతానం కూడా మగాడు లేకుండా పోయింది. క్రీస్తు సైనికులుగా మారిన తర్వాత లేదు తమ్ముడు, పుట్టిల్లు లేదు, తల్లి లేదు. వాళ్ళు మనం ప్రేమిస్తాం అంతేగాని ఆ ప్రేమ కూడా క్రీస్తు ప్రేమతో పలకరిస్తాం. మీకు తెలియదు, మా ఇంటికాడికి పోయినా నేను ఇప్పుడు మా ఇంట్లో మీరు తాగింది బాటిల్ కొనుక్కుంటాను. అంటాడేమో మా ఇంటికి వచ్చి నువ్వు బోధిన్నావు అంటాడేమో అని నేను ముందే జాగ్రత్త. మా ఇంట్లో అంటే మీ నాన్నగారు ఆ మాట అనేది మీ మీద ప్రేమతో ఉన్నా మళ్ళీ ఒక మాట అంటే రోసం కలిగిన దగ్గరికి వస్తాడైనా, లేకపోతే అది రెండు, ప్రేమ ఉంది, రోసం ఉంది. కానీ మనం అంత మించిన దేవుణ్ణి నమ్మినాం కదా. తల్లి తన చట్టబిడ్డను మరవచ్చేమో కానీ నేను మరవను అన్నాడు. అంత గొప్ప దేవుడు నమ్మిన తమ్ముడు. ఏంటి భయం ఏంటి అంటే వదిలిపెట్టమని కాదు, మా అమ్మ మా నాన్నకి నాకు ఇష్టం. చిన్నప్పుడు నాకు టీవీ చెప్పొచ్చు. మీరంటే దేవుడు అనుకున్నారు కదా, వాళ్ళు నమ్ముకుంది మిమ్మల్ని అనుకున్నారు కొడుకుని. అంటే మేము వృద్ధాప్యంలోకి వచ్చా కాబట్టి మా కొడుకు అది చెప్తున్నాను. వారు పని చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు వారిని మనం ఎలా చదువుతామో సమాజం చూస్తుంది. అంటే నాన్న ఎప్పుడు కట్టిన గుడ్డలు కడతాడు, మా అమ్మ ఎప్పుడు తిన్న భోజనం తింటది. మొన్న ఒక సేవకులు చెప్తున్నారన్న, అంటే మేడిపల్లి నతాన్ని పాస్టర్ గారు అంటున్నారు, అయ్యా ఒకసారి నేను చింతల చెరువు మందిరానికి వెళ్తానయ్యా, అక్కడైతే నా కొడుకు నేను చూసుకుంటాను అన్నట్టుగా అన్నయ్య చెప్పారు. ఇప్పుడు దాన్ని మీరేమంటారన్నా? అంటే అక్కడ ఈ అన్న అక్కడికి వెళ్తున్నాడు సేవకి, అక్కడ విశ్వాసం ఉన్న ఆ అమ్మగారు ఇక్కడికి వచ్చేస్తే అక్కడ పరిసర సంగతి ఏంటి? అప్పుడు మీరు ఎలా చెప్తారు సేవకి? ఇక్కడ సేవ విషయానికి వచ్చాక, విశ్వాసం విషయం వచ్చాక తల్లి ఎవరు తండ్రి ఎవరు యేసు ప్రభు చెబుతారు. సహోదరులు ఎవరు తల్లి ఎవరు. మరణానికే భేదం లేనప్పుడు భక్తిలో భేదం ఉండదు. ఇది ఏ భేదం కలిగి వచ్చినామో మనం క్రీస్తు భేదంలోకి వచ్చేసుకుంటాము. ఈ క్రీస్తు సైనికుడిగా మనం చేర్చబడిన తర్వాత అది వారు క్రీస్తు సైనికుడికి వచ్చిన తర్వాత వారు కూడా అంత ప్రేమ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మా కొడుకు అడిగి పోయే వాక్యం వినాలా, మా కొడుకుని చూడ తల్లి ప్రేమ ఉంటుంది కానీ అది కరెక్ట్ కాదు. చెప్తా నేను వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత నేను అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తా. అంటే తల్లిగారు చాలా బాధతో మాట్లాడినట్టు. బాధ ఉంటుంది తమ్ముడు, అదే చెప్తున్నా. బాధ ఉంటుంది, కన్న పేరు బాధ ఉంటుంది, కానీ అంతకంటే ఎక్కువ త్యాగం చేసింది కదా నా దేవుడు. అమ్మ చూప ప్రేమ కంటే అధికమైన ప్రేమతో ప్రేమించినాడు యేసునాథుడు. మేడపి యేసుదాస్ గారు నాకు భాష గారు రాశారన్నమాట. అమ్మ చూపించే ప్రేమ కంటే యేసే ఎక్కువ ప్రేమ చూపించాడు. ఇప్పుడు మీకు అంటే మీకున్న పరిచర్యలో మీకు ఇచ్చిన సాటి సహాయం అంటే పాస్టర్ గారు మీకు ఏ విధంగా సహాయం అంటున్నారు? ఇప్పుడు ఒక ఏనుగు ఉంది, ఏనుగు ఇరిగితే ఎట్లా నొప్పుకుంటుంది? ఒక ఏనుగు ఉంటుంది, మన పక్క ఏనుగులు ఉంటాయి. ఒక ఏనుగు ఇరిగింది అనుకో చాలా బాగా ఉంటుంది, నొప్పి ఉంటుంది. ఆ ఏనుగు ఇరగకుండా ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఆ ఏనుగు ఇరిగింది అనుకో బాధ. ఇప్పుడు సేవకు సాధించినప్పుడు మంచి భార్య, మంచి ఏనుగు, మంచి సాటి సహాయం. ఈ కాలంలో మనుషులను చూసి, టీవీలో పాస్టర్లను చూసి నేను బంగారం పెట్టాలి, నేను నగలు పెట్టాలి, నేను అట్లా ఉండాలి ఇట్లా ఉండాలంటే మన పిలుపు అది కావాలి కదా అని నేను చెప్తాను పాస్టర్ గారికి. ఆమె కూడా ఉంటుంది. వెనక డొక్క కలుసుకొని ఉంటే దాని కూడా జీవం ఉంటుంది. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. వెనక వంతెన
వెనక డొక్క కరుచుకుంటే దానికి జీవం ఉంటుంది, దానికి కూడా రక్తం బాగా ఆడుతూ ఉంటుంది. లేదు నేను ఈ డొక్క కరుచుకొని ఉండను, నేను వెనక నా వెనక నేను పక్కన ఉంటాను, నేను బయట ఉండదనుకో, పక్కన బయట ఉందనుకో ఎండిపోద్ది. పాస్టర్ గారు పరిస్థితి కూడా సేవకు సహకరించిన ఉన్నారు, దేవుడు ఒలివ మొక్కల వల్ల ఉంచుతాడు. నీలో ఒకటి నీ భార్య ఫలించింది అన్నట్టు దేవుడు సమాధానం చూపిస్తాడు. నిజమే కదా, మా భార్య మరి చాలా అదృష్టమంటున్నాడు. ఆమె సరిగ్గా సోలిని పడకపోయినప్పుడు కూడా మేము సేవకు వచ్చినప్పుడు చాలా సమస్యలతో ఉన్నప్పుడు ఈ సమస్యలను బట్టి మేము చచ్చిపోతామేమో అనుకుంది. కానీ మమ్మల్ని ఎగతాలు చేసిన వాళ్ళు ఈరోజు మాట్లాడు ప్రార్థన చేయించుకుంటున్నారు. ఇప్పుడు మేము మా ఊరు వెళ్తే మేము కలస్ట పోస్ట్కి వెళ్తే ఇల్లు కలిగిన వాళ్ళుగా ఉంటాం. మేము మా ఊరికి పోతే నిజం, ఇది రియల్ మాట. ఏదైనా తమ్ముడు ఒక నేను ఏం చెప్తానంటే, క్రీస్తు యేసులోనికి వచ్చిన తర్వాత ఈ లోకం మంది కాదు. అపోస్తలుడైన పౌలు రోమపత్రిక 6వ అధ్యాయం అనుకుంటారు, క్రీస్తు యేసులోనికి మీరు బాప్తిస్మం పొందారు మీరు ఎరగరా అంటాడు. అంటే క్రీస్తులో మరణించినట్టు మనం. చదువు అన్నమాట. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిజం పొందితమని మీరు ఎరుగుదరా? దేవుని స్తోత్రం. బాప్తిజం పొందినందుకు యేసయ్యలాగా మరణించడానికి ఇంకేం తేడాది? ఏంది కావు, ఏం మాట్లాడదు చెప్పు. భార్య అయినా భర్త అయినా క్రీస్తు యేసులోనికి వచ్చిన తర్వాత నీతి నిజాతి కలిగి ఉండాలి, నమ్మకమైన జీవితం జీవించాలి. సరే అన్న, ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తే చాలా కార్యాలు జరుగుతాయి. అంటే మీరు వాటర్ ప్రార్థన చేసినా, ఫోన్లో ప్రార్థన చేసినా కొన్ని చాలా కార్యాలు మేము చూస్తున్నాం. నేను ప్రార్థన చేస్తే శాంసంగా స్వస్థత జరగలేదు, మరి జరగలేదు, జరిగి చూస్తున్నాం. అది దేవుని చిత్తం తమ్ముడు, దేవుని చిత్తం అంటున్నా. నెహెమ్యాను ప్రార్థన చేస్తే స్వస్థత జరిగిందంటే అది నెహెమ్యాను గొప్పతనం కాదు, నెహెమ్యానులో ఉన్నాడు గొప్ప. అందరికి స్వస్థత జరిగిందని బైబిల్ చెప్పడం లేదు. అందరు పాస్టర్లు స్వస్థతలు చేస్తారని నేను లేదు. స్వస్థతలు ఎవరు చేస్తారంటే క్రీస్తు యేసులో ఉన్నవారు చేస్తారు, పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు చేస్తారు. కొంతమంది సేవకులు అంటున్నారు అసలు స్వస్థతలే లేవు అంటున్నారు. అసలు వాళ్ళు ఏసయ్య లేడు అంటారు, నేను వాడిలో ఏసయ్య లేడు అంటారు. స్వస్థతలు లేవంటే ఏసయ్య లేనట్టే కదా వాళ్ళు. ఏదైనా ఇది కదా మనకు ఆధారం కదా, దీంట్లో మనము నమ్మకంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో నమ్మకంగా ఉంటే ఏమి మాట్లాడలేదు. మంచిదన్నా, ఇప్పుడు దాకా చాలా విషయాలు మాతో షేర్ చేసుకొని కొన్ని దేవుని మాట చెప్పి మమ్మల్ని బలపరిచారు. మా మాట ద్వారా మమ్మల్ని ఒప్పించుంటే అయితే క్షమించండి. చాలా సంతోషంగా ఉన్నానండి ఈరోజు. చెప్పండి, ఎలా చాలా సంతోషంగా ఉన్నారు. 2 మాటలు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. ఇంతవరకు చక్కనైన మాటలు తండ్రి నాయన తమ్ముళ్ళు మమ్మల్ని అడగటం, నేను చెప్పటం, దాన్ని బట్టి దేవా వందనాలు. తర్వాత కూడా దేవా ఈ మాటలు వినేవారు కూడా బలపరచబట్టడానికి, ధైర్యంగా నీ సేవ చేయడానికి మాత్రమే తండ్రి ఈ పరిచర్య. తండ్రి నాయన ఈ పరిచర్యని అయ్యా లైవ్ చేస్తున్న తమ్ముడు కూడా దీవించండి, మీ కృపలో బలపరచండి, మేము పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వందనాలు.